రోజు నిమ్మపడి నా యొక్క దోషుడు వచ్చి నియమించిన నిమ్మపడి కూడా ఈ కదురుకోయలు వదిలి నా బావుపడ పట్టణానికి తీసుకువెళ్ళి ఇల్లు వాకిలు శుద్ధపరిచి సల్లేల స్థానం ఆదరించి నియమించిన నిమ్మపండు కూడా 3 ఒప్పులుగా కోసి ఒక ఒప్పు ఆకాశంలోకి వేసి మరొక ఒప్పు భూదేవ గర్భములకు వదిలి 3వ ఒప్పు నా దేహానికి భక్తించిన వెడల ఈ పడు తిన్న 15 గడిల కన్నా కూడా నా గర్భమున ఆడవాళ్ళ సంతానమ కలుగునమ్మని చెప్పి ఆశీర్వదించామని తండ్రి. ధన్యసురాలయ్యా, ధన్యసురాలు. నీ యొక్క ఆటలు వినకై ఈ పావుగడ పట్టణం ఉంది, కదిరిపోయి ఉంది, నా పావుగడ పట్టణానికైనా తీసుకువెళ్ళదు కాక. అయ్యో రామ రామ నియమించబడి నా యొక్క బావుగడ పట్టణానికి తీసుకువచ్చి ఇల్లు వాకిలు శుద్ధపరిచి సల్లేల స్థానం ఆదరించినాడు కదా. అప్పటికైనా మరి ఇల్లు వాకిలు శుద్ధపరిచి సల్లేల స్థానం ఆదరించినాడు కదా. సర్వదేవతల కన్నా తల్లిదండ్రుల మిన్న ఒక్కసారి తల్లిని తండ్రిని మనసారి వేడుకొని అలాగే నీ యొక్క నిమ్మపండు భక్తించను గాక. అలాగేనా ఒక్కసారి తల్లిని తండ్రిని మనసారి వేడుకోవడమే కాక. గోవింద నారాయణ వైకుంఠవాస గోవింద తల్లివి నీవే తల్లివి నీవే చల్లగా కరుణించే తల్లివి నీవే
పూసిన పువ్వులవయ్యా వెంకటరమణ వెంకటరమణ గాలిలోన దీపముల ఉన్నవయ్యా గాలి వల్లనే వెలుగు చూపెనయ్యా గాలిలోన దీపముల గాలి వల్లనే వెలుగు చూపెనయ్యా వెంకటరమణ వెంకటరమణ తల్లివైన తండ్రివైన నీవేడు భావించి ఆనపారమంత నీ మీద పెట్టి నీ విద్య నిమ్మపడు కూడా అలాగే పచ్చిందిగాక నారాయణ వైకుంఠమాత గోవింద అయ్యో రామ రామ ఓ రామ రామ ఓ రామ 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 ఓ రామ రామ ఓ రామ రామ శ్రీరామ రామ 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 అటు స్వామి విద్యేనా స్వామి విద్యేనా యమవను రాజే నారే కాకుండా నిమ్మపండు కూడా నా యొక్క పావు కూడా పట్టవు సర్వదేవతలు కూడా మనసారి వేడుకొని నా దేహానికి వర్తించిన విడల అప్పుడే నాకు నా వార్తలు నిండవా అంటే ఇప్పుడు డబ్బులు ప్రారంభమైందని ఇది నిజమా లేక కళాత్మమా రామ 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 గోవిందా రామ 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 రామ
అయ్యో తలారి వరే అన్నయ్య వెళ్ళరా బాబు జంగమ్మ గారు కూడా